హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి వి విల్ సీ సమ్ హైరింగ్స్ అనమాట. ఇదైతే 2021 నుంచి 2026 వరకు ఎలిజిబుల్. అండ్ నేను తమ్నైల్లో డైరెక్ట్ హైరింగ్ అని మెన్షన్ చేశాను కదా. డోంట్ థింక్ డైరెక్ట్ హైరింగ్ అంటే మనం డైరెక్ట్గా రెజ్యూమే షేర్ చేయడం అనమాట. ఓకే, హైరింగ్ పార్ట్నర్కి రెజ్యూమే షేర్ చేయడం, అది ఒక కంపెనీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు, అది కూడా చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఫర్ లైక్ మోర్ వీడియోస్ అండ్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే ఈవై గ్లోబల్ కంపెనీ హైరింగ్ అయితే చూపిస్తున్నా. ఇదైతే శాప్ అనమాట. శాప్ ఎవరికైతే వచ్చో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చి, సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, జావా స్క్రిప్ట్, పైథాన్ మీద అయితే ఉంది. అండ్ శాప్ వచ్చేసి ఎవరికైతే శాప్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి 2021 నుంచి 2026 గ్రాడ్యుయేట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే. సెక్యూర్డ్ వచ్చేసి 60% ఉండాలి. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్. అండ్ మీరు అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ క్యాంపస్ హైర్ శాప్ ప్రాక్టీస్ అని వచ్చేది వస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి స్మాల్ కంపెనీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా. అండ్ ఇక్కడ వచ్చేసేసి careers.com అని ఉంది కదా, వీళ్ళకి డైరెక్ట్గా రెజ్యూమే షేర్ చేయాలి. డైరెక్ట్ రెజ్యూమే షేర్ చేయడం, డైరెక్ట్ హైరింగ్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీకి డైరెక్ట్గా మెయిల్ చేస్తున్నాం అనేసి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి December 29, 2025. అండ్ ఇక్కడ మనం వాళ్ళు పెట్టిన స్లైడ్స్లో చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ 0 to 1 year అన్నారు, కానీ ఎక్కడే కానీ మనకి ఇది మెన్షన్ చేయలేదు. ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అనేసి మెన్షన్ చేయలేదు. కాబట్టి 2021 నుంచి మ్యాక్స్ 2026 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ అంటే 2021 వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమేలో ఈ స్కిల్స్తో పాటు మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ, లైవ్ లింక్స్ కానీ అలా మెన్షన్ చేయండి. అండ్ మీ దగ్గర ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీరు అలా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తే. ఎందుకంటే ఈ 21 నుంచి 2026 వరకు కెరీర్ గ్యాప్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం. సో 2021 నుంచి 2026 వాళ్ళు అప్లై చేసుకోవడం అంటే ఏదో ఒక కరెంట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మీరు డైరెక్ట్గా రెజ్యూమే ఈ మెయిల్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక స్టార్టప్ కంపెనీ అనమాట, ఐటీ గ్లోబల్ సర్వీసెస్ అసోసియేట్. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఐటీ హెల్ప్ డెస్క్. మినిమం వచ్చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇదైతే ఏంటంటే రొటేషనల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ అనమాట. బీటెక్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ జాబ్ అలర్ట్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసి అప్లై నౌ ఉంది కదా, ఇక్కడికన్నా ముందు ఫస్ట్ జాబ్ అలర్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫోన్కి డైరెక్ట్గా జాబ్ అలర్ట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆటో ఫిల్ విత్ మై గ్రీన్ హౌస్ అకౌంట్, అంటే మీకు ఆల్రెడీ గ్రీన్ హౌస్ అకౌంట్ ఉంటే ఆటో ఫిల్ అయినా చేయొచ్చు, లేదా మాన్యువల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ అప్లై చేసుకోవాలి అనేది అయితే మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ డొమైన్ వచ్చేసి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే స్ట్రైప్ జాబ్స్ ఏంటంటే బెంగళూరు రోల్ అనమాట. ఇది ఏంటంటే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అండ్ వీళ్ళు మెన్షన్ చేసినట్లు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి బిల్డ్ ద స్కిల్స్ టు ఓన్ యూర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. అంటే మీ దగ్గర ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఉండాలి, అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఇది 2026 గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్. మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మీ దగ్గర స్కిల్స్ కానీ జావా కానీ, స్కాలా కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఉంటే యూ పీపుల్ కెన్ అప్లై దిస్ రోల్. ఓకే, అండ్ ఇది కంపల్సరీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీస్ రీసెర్చ్ సాఫ్ట్వేర్ డెవలపర్ 2026 బ్యాచ్. వీళ్ళైతే
కంప్యూటర్ సైన్స్, ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ అనమాట. 2026 గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. C++, ఇట్స్ లైక్ అన్ ఇంటర్న్‌షిప్ అనమాట. అండ్ ఇంటర్న్‌షిప్ తర్వాత వాళ్ళకి ఫుల్ టైమ్ కూడా ఉండొచ్చు. ఎవరికైతే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వస్తుందో, C++ ఇంకా హైడ్ చేసుకుంటున్నారా అని అయితే అనుకోవద్దు. మోస్ట్ ఆఫ్ ది సిస్టమ్ డిజైన్ థింగ్స్ అన్నీ జరిగేది C++లోనే. కోడింగ్ డెవలప్మెంట్ సైడ్ వస్తే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ చేంజ్ అవుతుంది కానీ సిస్టమ్ డిజైన్ కానీ అవన్నీ మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ బిల్డ్ అయ్యేది ఏంటంటే C++లోనే అండ్ C లాంగ్వేజ్లోనే బిల్డ్ అవుతాయి. సో అందుకే అడుగుతారు C++ నాలెడ్జ్. ఇలాంటి కంపెనీస్ అంటే మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలా అడుగుతూ ఉంటాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళు వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ ప్యాకేజ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే కంపెనీలో ఉంటుంది. మంత్లీ టీమ్ డిన్నర్స్ ఉంటాయి. యాన్యువల్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టీమ్ ట్రిప్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ కంపెనీ యాక్చువల్లీ. 2026 గ్రాడ్యుయేట్స్కి అయితే చాలా మంచి ఛాన్స్ ఇది అప్లై చేసుకోవడానికి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆల్గరిథమ్స్ టు మినిమైజ్ ట్రేడింగ్ సిస్టమ్ లెటెన్సీ. అంటే మీకు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. డిఎస్ఏ అయితే కంపల్సరీగా కావాలి. ఎవరికైతే డిఎస్ఏ ఉంటుందో వాళ్ళే షార్ట్ లిస్ట్ అవుతారు. మిగతా ఎవరు ఇందులో షార్ట్ లిస్ట్ అవ్వలేరు. డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండాలి. లైక్ హీప్స్ కానీ స్టాక్, క్యూ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్లీ.